ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం స్వాగతిస్తున్నామని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి తెలిపారు. అయితే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటామని స్పష్టం చేయడంతో వారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటామని తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరణ ఇచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అన్ని స్థానాలు విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో అనేక చోట్ల వాళ్ళకి బుద్ధి పుట్టినట్లు ప్రవర్తిస్తున్నారు కాబట్టి దాన్ని స్వాగతిస్తూనే ఇక్కడ మా కళ్యాణంలో మాత్రము మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కారణం ఎందుకంటే ఇక్కడ మాకు ఎలాంటి టార్చర్ లేదు, ఎలాంటి గలాట్లు లేవు. మేము నిర్ణయం తీసుకుంటే మేము చేతకంతరం అవుతుంది, అది కరెక్ట్ కాదు. మా అభిప్రాయం 100కి 100 రూపాయలు తెలుగుదేశం పార్టీ నిలబడేటువంటి వాళ్ళకి లేదా మనం నమ్మి నిలబడేటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలని అనుకున్నాము. మాకు ఇంతవరకు నిన్నటి దినము ఆ పిల్లడు మాకు జడ్పీటీసీగా నిలబడినటువంటి మా నాయకుడు స్వర్గీయ బాదన్న కుమార్ రమేష్ గారు వచ్చారు. తప్పకుండా నువ్వు చెప్పాయా, నేను 6వ తేదీ తిరుపతి ఎలక్షన్ పోతున్నాను. నిజము 6వ తేదీ ఖచ్చితంగా వస్తాను. మా పంచాయతీ అంతా తిరుగుదాం, అక్కడ బోయిలపల్లి కూడా తిరుగుదాం. అక్కడ అన్ని చోట్ల మనం అంటే ఎక్కడ కావాలంటే మీరంతా కూడా 2-3 దినాలు, ఒక దినం 2 దినాలు అవుతుంది. ఆ దినం సాయంకాలం వరకు ఎన్ని కావాలంటే అన్ని తిరుగుదామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో మనం మండలం కూడా 2 మనం గెలిస్తే అక్కడ కోడిపల్లి కానీ నారాయణపురం కానీ 2 ఎస్సీ సీట్లు మనం గెలిస్తే మండలం విజయరావు కాబట్టి మనము ఎంపీపీ మన తెలుగుదేశం అయ్యే పరిస్థితి ఉంది. ఆ 2 కూడా నిలబడి తప్పకుండా గెలిపిస్తామని మేము అనుకుంటున్నాం. మాకు కూడా చంద్రబాబు నాయుడు రాత్రి విషయం చెప్పాను. ఎవరికి మన టీడీ జనాలు నిన్న బర్త్డే ఏం బ్రదర్ అని నన్ను అడిగితే రాత్రి అన్నా నాకు మేమైతే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం కాదు, కానీ మాకు ఇక్కడ మంచి ఛాన్స్ ఉంది. తప్పకుండా మేము జడ్పీటీసీ గెలుస్తాం, ఎంపీపీ కూడా తప్పకుండా అవుతామని చెప్పి మేము అనుకుంటున్నాం. తప్పకుండా అది గెలుస్తామని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా గెలుస్తామని మేము కోరుతున్నాం. మా పార్టీ బాస్ జాతీయ